మీరు ఏది కరెక్ట్ నమ్ముతున్నారు మీరు? ముందుగా యోయోటి ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులకు విశ్లేషకులందరికీ నమస్కారం. అంటే ఇప్పుడు ఏం జరిగినా కొన్ని విషయాలు వాస్తవాలను వేరుంటాయి, బయట కనబడేటువంటి అంశాలు వేరుంటాయి. అయితే ఇప్పుడు ముందు కాంగ్రెస్ పార్టీని అభినందిస్తారు 2 నిమిషాల్లో. దాని తర్వాత నేను ఏమైనా ఉన్నా కానీ మిత్రుడు రాసుకొని తర్వాత కార్తిక్ గారు మాట్లాడారు. ఏమంటున్నానంటే హైడ్రా తీసుకొచ్చారు, మనస్ఫూర్తిగా స్వాగతించినాం. బీజేపీ మొదట స్పందించింది మేమే, స్వాగతించింది కూడా మేమే. దాన్ని ఎక్కడా మేము వ్యతిరేకించలేదు, మొహమాటమే లేదు, పక్కా డ్యామ్ షూర్గా మేము ఇది చేసినాం. దాని తర్వాత బాధితుల పక్షాన నిలబడి మాట్లాడింది కూడా మేమే. తర్వాత సరే ఎట్లా మాట్లాడి ఏం మాట్లాడినటువంటి అంశం అందరినీ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ వెలుగు మాటల విషయం జర కొంచెం ఇంకో కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏదేమైనా వాస్తవాలన్నీ వేరు, ఉన్న ప్రాక్టికల్ అంటే విషయం వేరు. ఇక్కడ మనం కాకుండా ఇంకొక సందర్భంగా ఇక్కడ ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. అసలు ఖమ్మం జిల్లా కంచుకోటనే సిపిఐ సిపిఎం పార్టీ. నిర్వాసితులకు పేదవాడికి ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఖాళీ స్థలం గుడిసేసి ఇల్లు కట్టుకోమని ఇలా భాగ్యనగర్ని సగం కబ్జా చేసి ఇచ్చింది కూడా వాళ్ళు. ఇలా వాళ్ళ కంచుకోట అది. ఎవరు? ఖమ్మం కంచుకోటనే సిపిఐ సిపిఎం వామపక్షాలు. మళ్ళీ వీళ్ళంతా ఏడపోయిర్రు, ఏడవన్నారు, ఎవరి దగ్గరకు పోయిర్రు, ఎక్కడ లాలూచి పడ్డారు, ఎవరితో కలిసిరు. పాయింట్ ఇది. ఎక్కడ పోయిర్రు? ఎందుకంటే వాళ్ళే కదా ఎక్కువ నిలబడ్డది పేదల పక్షాన. కమ్యూనిస్టుల గడ్డది వాళ్ళదే అడ్డ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ పోయారు, ఎవరికి లాలూచి పడ్డారు, ఎవరి దగ్గర పోయి కుమ్మక్కయ్యారు. ఓ 2-3 బడా నాయకులు 50 కోట్లకు 100 కోట్లకు అమ్ముడు పోయినని అంటున్నారు. అది నిజం, మాకేం తెలుసు, మనం పోయి చూడలే కదా. అంటుంటే విన్నాము. ఒక్క లెఫ్ట్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవరు అంటలేరు. అంటే వీళ్ళు ఎందుకు స్పందిస్తలేరు అసలు? ఎందుకు ఆ పేదల పక్షాన వీళ్ళకు సానుభూతి కూడా లేదా? లేదా కాంగ్రెస్ పార్టీ అంటే భయపడుతున్నారా? రేవంత్ రెడ్డి అంటే భయపడుతున్నారా? సాంబశివరావు గారు కూడా ఏం మాట్లాడినట్లు. నేను ఏమంటున్నా అదే. ఇప్పుడు మేం బీజేపీ మాట్లాడము, వాడు మాట్లాడడం, మీడియా మాట్లాడడం అంతా పక్కన పెట్టు. అసలు మాట్లాడాల్సింది మీరు కదా. ఎందుకు మూగబోయిర్రు, ఎక్కడ పోయిర్రు, కలిసి ప్రయాణం చేస్తా అంటే మీ అంతర్గత ఉన్నటువంటి లోపాయకారి ఒప్పందం ఏంది? ఎందుకు స్పందించలేరు? ఆడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్ద నాయకుడికి భయపడ్డారా, రేవంత్ రెడ్డికి భయపడ్డారా, అధికార పార్టీకి భయపడ్డారా? ముందు మీరు బహిరంగంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మిమ్మల్ని వాళ్ళు పంచన చేర్చుకొని సిపిఎం సిప్ పార్టీకి బలంగా నిలబడేటువంటి పార్టీని ఇలా మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పూర్తిగా అన్యాయం చేశారు. దాని తర్వాత ఇంకొక కొత్త విషయం. సరే, అది నేను కొంత మిత్రుడు కార్తీక్ చెప్పినప్పుడు 2-3 అంశాలు రాసుకున్నా. ఏమని కోర్టు గైడ్ లైన్స్ 23లో బీఆర్ఎస్ పార్టీ చేసింది, మళ్ళీ కోర్టు వచ్చింది చేసింది. కోర్టు ఆదేశాల మేరకు అది మొత్తం తీసుకుంటున్నారు, సంతోషం. 2005లో దుర్గం చెరువుల కోర్టు కేసు ఉంది, అది ఎందుకో ముందుకు రాదు. 2005 తర్వాత 94లో ఒక పిటిషన్, 99లో ఒక పిటిషన్, 2004లో పిటిషన్, 2007 పిటిషన్, 2022-23లో కూడా పిటిషన్లు వేసారు. ఎక్కడ? ఓయూ స్థలాల విషయంలో విద్యార్థి నాయకులు వేసారు, తెలంగాణ ఉద్యమంలో టైంలో వేసారు. అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి ఓయూ ల్యాండ్ విషయంలో, 100 కోట్ల రూపాయల అక్కడ ఖమ్మంతో స్థలంతో పోలిస్తే దీని ముందర అది అసలు అంచనా కూడా వేయలేదు. ఇక్కడ 1 ఎకరము, అక్కడ 100 ఎకరాలతో సమానం. మళ్ళీ ఇక్కడ 1000 కోట్ల ఆస్తులు కదా. దీన్ని కాపాడరా? దీని మీద మాట్లాడరా? అంటే ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్దోనికి సుప్రీంకోర్టు నుంచి కూడా గైడ్ లైన్స్ ఉంటాయి. పేదోడికి ఏముండవు అది తీసి రోడ్డు. అందుకనే కదా కుమ్మేరులో ఒక తన్ని కాళ్ళతో తన్ని పసికంది ప్రాణాలు తీసింది. అయితే అడిగేవాడు ఎవడండి ఇక్కడ? భౌగోళికంగా ఖమ్మం ప్రాంతంలో నేను ఒక 20 సంవత్సరాల క్రితం కూడా ఖమ్మం వెళ్ళిన, రీసెంట్లీ కూడా ఖమ్మం వెళ్ళిన. ఖమ్మం ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా, లేదా ఎట్లా అభివృద్ధి చెందిందో కొంత ఈ లాస్ట్ 10 yearsలో బాగా అభివృద్ధి చెందింది ఖమ్మం. ఈ అభివృద్ధి చెందే ఖమ్మంలో ఎవరైనా పేద వర్గాలు ఎక్కడ అంటే ఎక్కడ తక్కువ దొరికినా, ఎవరు అమ్మినా, ఎక్కడ కొన్నా, మిత్రుడు అన్నాడు కొన్నరా అమ్మినరా, దళారీలు అమ్మిండొచ్చు. ప్రభుత్వం అమ్మలే కదా, దళారీలు అమ్ముంటారు, ఇంకెవరో అమ్మి ఉంటారు, ఎవరో ఇచ్చి ఉంటారు, ఏదో చేసి ఉంటారు. కాబట్టి ఎక్కడ తక్కువ దొరుకుతుంది అక్కడ పేదవాడు తన ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రేకులు ఇల్లు అన్ని వేసుకుంటాడు, గుడిసెనాన్ని వేసుకుంటాడు. స్థాయి ఉందంటే ఒక డాబా కట్టుకుంటాడు. ఎందుకు? తక్కువ ఎక్కడొస్తే అక్కడ. ఖమ్మం పట్టణానికి కొంత దగ్గర ఉంది కాబట్టి అప్పుడు వేసిండు. దాని తర్వాత అక్కడ కలెక్టరేట్ వచ్చింది. ఆ ఇండ్ల తర్వాత కలెక్టరేట్ వచ్చింది. కలెక్టరేట్ తర్వాత కాలేదు అండి,
సో ఇంకోటి కదా సార్, ఇష్యూ స్టార్ట్ చేసిన కలెక్టర్ ని బదిలీ చేసి అయితే ఆ ఇండ్లే ముందున్నాయి, దాని తర్వాత కలెక్టరేట్ వచ్చింది. కలెక్టరేట్ తర్వాత పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు, ధనవంతుల ఇండ్లు. ఈ ధనవంతుల ఇండ్ల దగ్గర ఈ పిచ్చిక గూళ్ళ లెక్క కనబడుతున్నాయి. వీళ్ళకి దృష్టి బొమ్మల్లా కనబడుతున్నాయి. వీళ్ళకి డైజెస్ట్ అవుతలేదు. తర్వాత అక్కడ గ్రీన్ ఫీల్డ్ రోడ్ వస్తుంది చాలా పెద్ద ఎత్తున. అది మిత్రుడు చెప్తాడు మళ్ళీ ఆయన కూడా. గ్రీన్ ఫీల్డ్ కారిడార్ పెద్ద రోడ్ వస్తుంది అక్కడ. పెద్ద సార్ రవి గారు ఇలా చాలా డీప్ ఉంది. అక్కడ పెద్ద గ్రీన్ ఫీల్డ్ రోడ్ వస్తూ ఉంది. ఈ ధనవంతుల ఇండ్లు, ఆ రోడ్డు, అవి అక్కడ ఉన్న కొంతమంది కాంగ్రెస్ పెద్దలు లేదా ఏ పార్టీ పెద్దలు ఎవరో ఒకరి పూర్తి వాళ్ళ అండదండలు, వాళ్ళ బలము, ప్రభుత్వ అధికార దుర్వినియోగం అనొచ్చు లేదా అధికారంతో కోర్టు ఆర్డర్ ముసుగుల మొత్తం వందల మంది పేదవాళ్ళ ఇండ్లు కొట్టేశారు. సరే కొడితే కొట్టినావు, ప్రభుత్వం నీదేగా, ఆర్డర్ నీకు ముందే తెలుసుగా, నువ్వు ఈ మందీప్ బర్బలాన్ని ముందే చేసినావు కదా. దగ్గర 150-200 జేసీపీలు పెట్టి, వందల మంది పెట్టి, వాళ్ళందరి సామాన్లంతా మేమే భద్రపరుస్తాం, మీకు అన్ని రక్షణ కల్పిస్తాం, అన్ని కల్పిస్తామని ప్రభుత్వం మైక్లో చెప్పుకుంటా ఆ ఇన్ని చేసిన వాళ్ళు ఒక చిన్న పని చేయరా. ఒక 6 నెలలు సంవత్సరం ముందు ఇంద్రమ్మ ఇండ్లు కట్టేసేది ఉండే. ప్రభుత్వమే నీ చేతులు ఉంది కదా. కట్టిన ఇండ్లు ఎక్కడైనా కట్టిన ఇండ్లున్నా లేదా కట్టిన ఇండ్లన్నా కట్టి కొంత సమయం ఇచ్చి వీళ్ళందరిని అక్కడ పంపించేది. ఇవాళ నువ్వు ముందలకొచ్చి వీళ్ళందరికీ న్యాయం చేస్తా, ఇల్లు ఇచ్చే మంత్రిని నేనే, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా, నువ్వు రోడ్డు మీద తెచ్చినాక ఇల్లు ఇచ్చాడు ఎందుకురా నాయన. నిన్ను అమ్మ నా పిల్లం బూతులు తిడుతురాళ్ళు, నువ్వు ఇవాళ తిట్లు తిని రేపు నువ్వు ఇల్లు ఇచ్చేమో ఉపయోగము. ఇప్పుడేమా గతి, నువ్వు ముందే ఇంద్రమ్మ ఇల్లు పెట్టి, ఇగో ఇంద్రమ్మ ఇల్లు పలానా నెంబరు, పలానా డోర్ నెంబరు, పలానా ప్రాంతం నీకు అలాట్ చేసాం, నువ్వు వాడికి ఓ ఇది ప్రభుత్వ స్థలము, మేము కూడా ప్రభుత్వ స్థలంలో నీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం, కరెంట్ ఉంది, రోడ్డు ఉంది, నిత్యావసర వస్తువులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం, మౌలిక సదుపాయాలు అన్ని ఉన్నాయి, అక్కడ పో అని చెప్పు. అప్పుడు వాడు కొంత చేసిన తప్పుని పశ్చాత్తప్పుడు కనీసం అప్పుడు వాళ్ళు ఎదురు తిరిగినా అప్పుడు ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడినా మనం అందరం మాట్లాడడం దాంట్లో ఏమాత్రం ఇది లేదు. తర్వాత ఒకరిద్దరు కాదు, 1600 కుటుంబాలు, 1638 కుటుంబాలు. ఇన్ని కుటుంబాల పట్ల మీ ఆలోచన ఏముంటది ప్రభుత్వంది? మిమ్మల్ని ప్రజాపాలనని వాళ్ళే మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ అడ్డా అనంది. ఖమ్మం క్లీన్ సిప్, అక్కడ అంత క్లీన్ సిప్ ఇచ్చినటువంటి ప్రజలకు మీరు ఏం చేశారు? నిజంగా వాళ్ళని జరపాలనుకుంటే కొంత సమయం ఇచ్చేది ఉండే, వారికి దశల వారికి పంపేది ఉండే, కౌన్సిలింగ్ చేసేది ఉండే, ఇది చేసేటువంటి పరిస్థితులు ఉండే. కోర్టు ఆర్డర్లు ఉంటాయి, అన్ని ఆర్డర్లు ఉంటాయి. ఎన్నిసార్లు మన దగ్గర కోర్టు ఆర్డర్లు, బడా కోర్టు ఆర్డర్లు. శామిల్ గారు అంటే ఈ వాళ్ళు ఇచ్చిన పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయడంలో మాత్రం అంత ముందు చూపు ఉంటలేదు, వాళ్ళకి అంత తొందరగా చేయట్లేదు. ఈయన కూల్చే విషయంలో మాత్రం తొందరగా చేస్తున్నారు అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. సంతోషం. నేనేమంటున్నా, మీరు కాదు మొత్తం సార్ ఏమన్నారు రవి గారు, వాళ్ళు ప్రజల పక్షాన పథకాలు ఇస్తున్నాము, ప్రజలు వాళ్ళ పక్షాన ఉన్నారు అని అంటున్నారు కదా. ఇప్పుడు అదే ప్రజలకు ఒకవేళ మీరు ఇమ్మీడియట్లీ ఇవ్వకపోతే వాళ్ళకు నష్టపరిహారంగా ఇచ్చేది. ఇప్పుడు అనేకమైనటువంటి రోడ్లు మనం చూస్తూ ఉన్నాం, రోడ్ వైండింగ్ అంటే అనేక రోడ్లు వాళ్ళకు పరిహారం ఇస్తున్నారు. అవన్నీ కూడా ప్రభుత్వ స్థలంలోనే వాడు ఆక్యుపై అయ్యి కట్టిన స్థలాలు, లేదా ఇంకే అనుమతులు. మీరు అక్కడ విద్యుత్ సౌకర్యం ఇస్తారు, దాని కరెంటు బిల్లు సేకరిస్తున్నారు, రోడ్లు వేసిర్రు, పర్మిషన్లు ఇచ్చిండు, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వం అంచెల వారుగా మెల్లమెల్లగా దాన్ని ఇచ్చేసేటువంటి పరిస్థితి చేయాలి. రాత్రికి రాత్రి వాళ్ళని రోడ్డు వేసేటువంటి పరిస్థితి చేయొద్దు. అది ముమ్మాటికి తప్పు. మీరు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజాపరిపాలన ఎక్కడ ప్రజాపాలన లేదు. ఒక ఏమనాలి, అప్పుడెప్పుడు 4 అన్నారు, ఇలా 40 మంది దొంగలు. అలీబాబా 40 చోరు అన్నట్టు అయింది. అప్పుడేమో 4 చోరు, ఇలా 40 బాబా 4 చోరు అన్నట్టు అయింది. వీళ్ళ పరిస్థితులు దిగజారి ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే, అరే చిన్న చిన్న కుటుంబాల పట్ల ఇంత దౌర్మార్గమైనటువంటి, ఎందుకు ఇంత దుర్మార్గం? మీడియాని రానియరు, ఎవరిని మాట్లాడినారు, ఎవరిని ఇచ్చేయనియరు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏది ధర్నా చౌక్ని ఎత్తేసి ఎవరిని మాట్లాడకూడదు చేస్తే, ఇలా మీరేం తక్కువేం చేయలేదు. అదే పరిస్థితులు ఉన్నాయి. అట్లా చేయడం ముమ్మాటికి తప్పు. దానికి తోడు ఒక్కటి కాదు, వాళ్ళ బ్యాడ్ లక్ అని అనుకుంటా నేనైతే. అనేక అంశాల్లో యూటర్నే ఉంది.
వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం ఎక్కడ ఎక్కడ లేదు, నేను అదే అంటున్నా. ప్రతి ఏది మొదలుపెట్టినా యూటర్నే. వ్యతిరేకత వస్తా ఉంది, ప్రజల్లో వ్యతిరేక హెచ్ఈలో వ్యతిరేకత. ఇప్పుడు ఏదైనా మనం అయితే ఇంకో చిన్న సూచన, మిత్రుడే అన్నాడు ఏమని, వాళ్ళు కొన్నారా? కొనలే నాయన, కబ్జానే చేసుకున్నారు. మేమేం కొన్నాము మీరు అని నేను కూడా చెప్తున్నా కదా. కబ్జా కూడా కాదు కదండి. అరే అప్పుడు నేను చెప్తున్నా. భూములు కదా. అరే వినండి సార్, వాళ్ళు అనుకుందాం కబ్జానే అనుకుందాం, అవునా? ఎవరిది స్థలము? ప్రభుత్వందేగా. మళ్ళీ ప్రభుత్వం ఎవరిది? మీదే కదా. మీ ప్రభుత్వమా, గత ప్రభుత్వమా, ఏ ప్రభుత్వమో ఇండస్ట్రియల్ కారిడార్లకు 1000 ఎకరాలు ఇచ్చింది భూములు, 1000 ఎకరాలు. నేను చెప్పేది మొత్తం వినే, మొన్న చెప్పేది నువ్వు మొత్తం ప్రశ్న అడిగినా. అరే నేను మొత్తం చెప్పేది, నేను చెప్తాను కూడా చెప్తా. నామమాత్రపు రుసుము, నామమాత్రపు రుసుము. ఆ రోజుల్లో 1 ఎకరం ఇస్తే 400 రూపాయలు తీసుకున్నారు. ఎన్ని? 400. ఇంకేమనంటే సార్ చెప్తాడు దాని వివరాలన్నీ ఆయన దగ్గర ఉంటాయి. నామమాత్రము రుసుము తీసుకొని ఇండస్ట్రీలకు అభివృద్ధి అనేటువంటి ముసుగుల 1000 ఎకరాల భూములు ఏ ప్రభుత్వాలు ఇచ్చినే తెలియదు. మీరేం చేసారు? దాన్ని హెల్డ్ పాలసీ, ఒక కొత్త రకమైనటువంటి హెల్డ్ పాలసీ చేసి ఆ పాలసీలో ఏం చేసారు? భూమి విలువ 1 కోటి రూపాయలు ఉంటే నువ్వు 30 లక్షలు కట్టు, రెగ్యులరేషన్ నీకు ఆ భూమిగా. అరే బహిరంగ మార్కెట్ లో 100 కోట్లు ఉంటది, దానికి సంబంధం లేదు. 30 కోట్లు 100 కోట్లు వీళ్ళు అంచనా ఇచ్చారు, 30 కోట్లు కట్టు, ఆ భూమి నువ్వు తీసుకో, 30% కట్టి నువ్వు తీసుకొని హెల్డ్ పాలసీ చేసినావు, దాన్ని పూర్తి స్థాయి అమలు చేసినావు, వినియోగించుకుంటాడు. మేము కదా చేసింది, బీఆర్ఎస్ చేసింది. సరే బీఆర్ఎస్ అనుకుందాం, అమలు మీరు చేస్తురుగా, మీరు ఆపేదుండే వాళ్ళ పేదల పక్షాలు మాట్లాడుతున్నా. ప్రజా ప్రయోజనాల కోసమే కదా మీరు ఆ హెల్త్ పాలసీని వీళ్ళు ఆపేదుండే, ఆపకుండా అమలు చేసిర్రు. ఏమని? 30% కట్టండి ఆయన, మీ భూములు మీరు తీసుకోండి, మీరు యథావిధిగా మీరు దాన్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నారు. ఓకే, ఎందుకు? గత ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు కూడా సార్ గత ప్రభుత్వమే ఇచ్చింది. అక్కడ ఎవరికి? అక్కడ ఉన్నటువంటి వెలుగుమట్లో ఉన్నటువంటి పేద వర్గాలకు, వాళ్ళకు కూడా 30% తీసుకో, 30% తీసుకో, లేదా 50% తీసుకో, తీసుకొని వాళ్ళు ఉండని. అంత పెద్ద బడాబాబులకేమో ఒక పాలసీ తీసుకొని వచ్చి భూములు నువ్వే ఎంజాయ్ చేయొచ్చు అంటున్నావు, నువ్వే ఎంజాయ్ చేయాలని అంటున్నావు కదా. ఈ పేదవాడికి నువ్వు చెప్పు, అరే బాబు ఇది ప్రభుత్వ స్థలము, దీనికి డబ్బు చెల్లించాలి, ఇగో దీనికి ఇన్ని పైసలు కట్టాలి, కడతాడు. కట్టి ఉండండి, నువ్వు కట్టి ఉండకరా బై, కట్టి తీసుకో ఉండు, కడతాడు వాడు. దాని ప్రయోజనం వేరే అంటే జరగలేదు. ఎందుకు? ఆడున్నది బడాబాబుల. కాబట్టి ఎవరికి అవసరమో వాళ్ళకి అనుకూలమైనటువంటి అన్ని పాలసీలు మారుతాయి, కానీ పేదవాడికి, మధ్యతరగతి వాడికి ఏది జరగదు. అన్యాయం తప్ప ఇంకోటి జరగదు. ఏ పాలసీ వర్తించదు. ఈ ఒక విషయం, గాంధీ విషయం అంటున్నాను. గాంధీ తర్వాత మాట్లాడదాం. అరే 2 నిమిషాలు చెప్పేస్తే మళ్ళీ ముచ్చట ఉండదు. గాంధీ గారి విగ్రహం పెట్టమని ముందుకు స్వాగతిస్తాం, సంతోషపడతాం, సంతోషం. అయితే సార్ నేనేమంటున్నా, గాంధీ గారి విగ్రహం పెడుతున్నావు, నువ్వు ఎక్కడనో పెడుతున్నావు కదా, మేమేమంటున్నాము, మీ ప్రభుత్వ స్థలం ఉంది, అక్కడిక్కడ వద్దు, ఆన్య పెట్టాలని అడ్డేం కాదుగా. ఎక్కడో మారుమూల ప్రాంతం ఏదా, సిటీ నడుగొడ్డున నేనేమంటారు దానికి కాదు, ఉప్పల్ బగాయత్లా చాలా పెద్ద ఎత్తున ల్యాండ్ ఉంది, పెట్టమనండి. ఎవరిని కొట్టాల్సిన అవసరం ఉంది కదా. నేనేమంటా సార్, రైట్ చెప్తా, అది కూడా చెప్తా సార్. బాబు ఘాట్ అని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఇబ్బంది కలిగినటువంటి అంశం అక్కడ ఉంది, అక్కడ ఏర్పాటైంది. ఇలా నువ్వు వేరే వ్యక్తులకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు తీసుకురావద్దు. ఇది ఆల్రెడీ నీకు ఖాళీ స్థలం ఉంది, ఉప్పల్ బగాయిట్లా ప్రభుత్వ స్థలం, ఎవరిది కాదది, ప్రభుత్వ స్థలము, అనుకునే స్థలం ఉంది, పెద్ద స్థలము, పెద్ద పెద్ద రోడ్లు, డెవలప్మెంట్ కి పెద్ద అవకాశము. ఇలా సిటీ నర్మదా రివర్ దగ్గర ఎందుకు కట్టారు అనేది ఆయన అడుగుతున్నాడు. ఇప్పుడు దాని ముచ్చట నేను దాని మీద మళ్ళా స్టడీ చేయాలి, రాసుకొని రాలేదు. మిత్రుడు చెప్తున్నారు, సరే నేనంటున్నా, అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వం అలాంటి చర్య ఎందుకు తీసుకోదు? ఇష్టమనుసరి కాదు, పేద ప్రజల్ని వాళ్ళ యొక్క ప్రయోజనాలు దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా చెప్తున్నాం. రైట్ గురుగారు, సరే ఇక మీరు ల్యాండ్కి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక సీనియర్ ఉద్యోగి, మీరు రిటైర్డ్